టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డిపై కేసు నమోదైంది. టీటీడీ గోశాలపై అసత్య ఆరోపణలు చేశారని, భక్తుల మనోభావాలను దెబ్బతీశారన్న ఫిర్యాదుతో పోలీసులు కేసు ఫైల్ చేశారు. ఎస్వీయూ పోలీస్ స్టేషన్లో టీటీడీ పాలక మండలి సభ్యులు భానుప్రకాష్ రెడ్డి ఫిర్యాదు చేశారు. గోశాలలో ఆవుల మృతిపై అసత్య ఆరోపణలు చేశారని కేసు నమోదు చేశారు. బిఎన్ఎస్ యాక్ట్ 353(1), 299, 74 ఆఫ్ ఐటీ యాక్ట్ కింద కేసు నమోదైంది. సో మొత్తానికి గోశాలలో ఆవుల మృతిపై భూమల కరుణాకర్ రెడ్డికి కేసు అయితే ఫైల్స్ అయింది. మరి దీనిపైన మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, భూమల కరుణాకర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చలు రేపిన విషయం తెలిసిందే. ఇప్పటికే ఏపీలోని రాష్ట్ర ప్రభుత్వంతో పాటు అదేవిధంగా ప్రతిపక్షాల్లో ప్రతి ఒక్కరు కూడా ఈ గోల్ పైన పరిస్థితి కనిపిస్తుంది. అయితే నిన్న ఏదైతే రాష్ట్ర అధ్యక్షుడు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ చేసిన వ్యాఖ్యలకు సవాలు కూడా ఆ భూమల కరుణాకర్ రెడ్డి గృహాలకు చేరుకుంటే బయట పెట్టేశారు. ఏర్పడింది. మరోపక్క ఎవరైతే టీడీపీ నేతలు అదేవిధంగా కుటుంబ నేతలందరూ కూడా గోశాలకు చేరుకున్నారో అటు సవాళ్ళని స్వీకరిస్తారన్నాడు. ఇంతవరకు రాలేదంటూ కూడా మరోపక్క భూమల కరుణాకర్ రెడ్డికి కుటుంబ నేతలందరూ కూడా ఎదురుదాడి చేశారు. ఈ నేపథ్యంలో కరుణాకర్ రెడ్డి మాత్రం ఇంటి దగ్గర నుంచి గోశాలకు వచ్చే ప్రయత్నం చేశారు. అయితే మార్గం మధ్యలోనే ఇంటి వద్దనే హౌస్ అరెస్ట్ చేసి కూడా భూమల కరుణాకర్ రెడ్డిని అదుపు చేశారు. ఎందుకంటే లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం అవుతున్న నేపథ్యంలోనే ఎవరు కూడా కార్యకర్తలు రాకూడదని చెప్పేసి హర్షవర్ధన్ ఒకసారిగా చెప్పడంతో ఒకసారిగా అదేవిధంగా భూమల కరుణాకర్ రెడ్డితో పాటు రోజా తిరుపతి ఎంపీ తిరిగి అందరూ కూడా భూమల నివాసం వద్దే ఉండిపోయారు. అయితే కుటుంబ నేతలు అందరూ వెళ్ళిన తర్వాత భూమల అధినేయి తర్వాత మరికొంత నేతలు కూడా గోశాల వద్దకు చేరుతున్నారు. అయితే ఏదైతే భూమల కరుణాకర్ రెడ్డి చేస్తున్న వాస్తవాలు అంటే గోవులు ఇన్ని గోవులు చనిపోయినాయి, కొత్త గోవులు చనిపోయినాయి అవాస్తవాలు అంటూ కూడా కుటుంబ నేతలు టీటీడీని చెప్తూ వచ్చింది. అయితే ఒకసారిగా ఏదైతే అసత్య ప్రసారాలు చేస్తున్నారంటూ కూడా అంటే గోవులు చనిపోయినాయని చెప్పేసి అసత్య ప్రచారం చేస్తున్నారంటే కూడా తనపైన చర్యలు చేసుకోవాలనేది చేయాలంటే కూడా రాత్రికి ఉన్న ఫలానా రాత్రి 8 గంటల ప్రాంతంలో బీజేపీ నేత భానుప్రకాష్ రెడ్డి ఒకసారిగా పోలీస్ స్టేషన్ ఎస్వీ యూనివర్సిటీ పోలీస్ స్టేషన్ కేసు నమోదు చేశారు. అంటే ఎస్వీ యూనివర్సిటీ పోలీసులు కూడా హుటాహుటిన అంటే ఉన్న ఫలానా కేసు నమోదు చేసి కూడా మళ్ళీ కేసు నమోదు చేశారు. అయితే దీంట్లో భాగంగా కొన్ని సెక్షన్ల మీద కూడా కేసు నమోదు చేసినట్టు కూడా తెలుస్తుంది. ఆ సెక్షన్ లో మనం 4 సెక్షన్ కింద కూడా చేసేటుంటది. అయితే మొత్తం మీద ఉన్న ఫలానా ఎందుకు కేసు నమోదు చేశారనేది కూడా అర్థకాల పరిస్థితుల్లో అయితే కనిపిస్తుంది. ఏదైనప్పటికీ అంటే గత 10 రోజుల నుంచి గోవుల మీద జరుగుతున్న రాజకీయాలు ఏదైనా పుష్గా పడుతుందా లేదా అనేది మనం తెలుసుకోవాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వైసీపీ నేతలందరూ కూడా కట్టడా ఫాలో అవుతున్నారు. ఏదో ఒక నోరు దృష్టిగా మాట్లాడి అందులో భాగంగా భూమల కరుణాకర్ రెడ్డి ఏదైతే గోవుల మీద రాజకీయం చేస్తున్నాడు, గోవుల మీద రాజకీయం చేయడం తప్పు అనేది ముందు నుంచి కూడా అందరూ ఖండిస్తూ వచ్చారు. అందులో భాగంగా నన్ను చేసిన వ్యాఖ్యలు ఇంకా పెద్ద దుమారమే లేపాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్రముఖ పుణ్యక్షేత్రమైన తిరుపతిలో ఇలాంటి ఘటనలు జరిగితే చిన్నపాటి ఘటన జరిగినా ఇది ప్రపంచవ్యాప్తంగా వ్యాపిస్తుంది. అలాంటి గోవుల మీద అందులో తిరుపతిలో జరిగిన ఈ విషయం మొత్తం ప్రపంచవ్యాప్తంగా పాకినప్పటికీ ఇది ఇంకా చాలా దూరం వెళ్తున్న నేపథ్యంలోనే బీజేపీ నేత భానుప్రకాష్ రెడ్డి వెళ్ళి హుటాహుటిన పోలీస్ స్టేషన్ లో కేసు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు మేరకే యూనివర్సిటీ పోలీసులు కూడా హుటాహుటిన వెంటనే కేసులు కూడా కొన్ని సెక్షన్ కింద నమోదు చేశారు. అదే మరి వేచి చూడాలి, భూమల కరుణాకర్ రెడ్డిని అదుపులో తీసుకుంటారా లేకపోతే ఏదైనా గోవింద రాజకీయ అవుతుందా అనే మాత్రం వేచి చూడాల్సిన పరిస్థితి కనిపిస్తా ఉంది. రైట్ కిరణ్, థ్యాంక్ యూ.